శాసించగల గండరగండుడు మల్లన్న దాన్ని మర్చిపోకు. తెలుసురా బాగా ఆ మహేంద్ర గారితో చేతులు కలిపి నీ వ్యాపారాన్ని సాగిస్తున్నావు. ఆ శివారెడ్డి గడలతో చెలరేగిపోతున్నావు. ఇప్పటికైనా తెలిసిందా మా పవర్? ఇలాంటి బచ్చగాళ్ళు నా కాలు మీద ఎంట్రుక కూడా పీకలేరా. ఇలాంటి వాళ్ళు నాకు గడ్డి పరగతో సమానం. మా అన్న 100 రాబందులతో నా కొన్నేరు కూడా నా గట్టి పరగ చుట్టుకుంటే చచ్చిపోతుంది. అలాగే నీ టైం దగ్గర పడితే నీ పని అంతే. నిన్ను ఆ మహేంద్ర గారిని ఆ శివారెడ్డి గారిని నడి రోడ్డు కట్టంగా నరికితే ఈ రాష్ట్రాన్ని పట్టేసని ఎరగడవుతుందిరా. ఒరే కొర్ర కుక్క, ఇలాంటి ఉడుకు రక్తంతో ఎవరో వీరు బచ్చగాళ్ళే నా సర్వీస్ లో ఎంతో మందిని చూసారా. చాలా మంది చూసావు కానీ నన్ను చూడలేదురా. జనం కోసం ఈ జనం కోసం ఈ చరం పుట్టారా పద్మాస్. అరే బచ్చా, ఈ జనం కోసం పుట్టిన వాళ్ళ డైలాగులు పలకు. ఇలాంటి బచ్చగాళ్ళే బంగాళ కథలో దొక్కేస్తా. మల్లన్న అనుక్షణం ప్రతి నిమిషం ఈ ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. చూడండి సింహం, పులి పంజాయి సింహం ఎలా ఉంటుందో చేస్తారా? వేటగాడు గురిపెట్టుకోవడానికి మీరు పడే రోజు దగ్గర ఉంది కాబట్టి ఈ మల్లన్న పేరు చదివితే ఈ చావల నుంచి హైదరాబాద్ వరకు ఎవర్రా ఇలాంటి బచ్చగాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు? ఈ మల్లన్న వస్తున్నారంటే అగ్ని పర్వతం పగిలి లావా తెలుస్తుంది. ఈ భూమి కంపడాలు చెబుతుందిరా. మల్లన్న ఈ చరం పేరు చెప్తే ఆకాశం మద్దలవుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. ఇలాంటి రౌడీ గుండెలకు గుండెల్లో ఆగడి అవుతుందిరా. అరే జనాన్, ఈ జనాన్ని చూసి అయిపోకు. ఈ జనం గొర్రెల మంద లాంటి వాళ్ళు. ఈ రాజకీయ నాయకులు అండదండలు నాకు ఎప్పుడూ ఉంటాయి. అవునా? ఈ ప్రజలందరూ ఏకమై నువ్వు చేసే ఆడాలని ఆపే రోజు దగ్గరలో ఉందిరా. నా ఈ రక్తగోళానికి నా దేశాన్ని ఇలాంటి రౌడీల నుంచి రక్షించుకుంటా వస్తా, మరలా వస్తా, నీ అందు చూస్తా.